వై బిగ్ బాస్ పైసల కోసం. అంటే మీరు కళ్ళలో చూసి ఫ్లడ్ చేస్తా అని రాశారు. ఏంటి అసలు ఫ్లట్టింగ్? స్టేజ్ పైకి వెళ్ళేసరికి టూ మచ్ ట్రోలింగ్ జరుగుతుంది కదా, లిటిల్ బిట్ స్ట్రెస్డ్. ట్రోల్ జరిగితే ఇంకా హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా. ఎడిటింగ్ లో బిట్లు వేయడం వల్ల మళ్ళీ బిట్లు అంటే ఏంటంటే అనుకుంటున్నారు. బిట్లు చూసేదాన్ని బిట్లు రాని అనేస్తారు ఇప్పుడు మిమ్మల్ని. మీకు బాగా దూలాట కదా. ఏం ఆలోచించకుండా చేసేస్తుంటా, దూలు ఎక్కువ. ఏం ఫీల్ అయ్యారు మీరు? నిజం చెప్పాలంటే పక్కనున్న శ్రీముఖి కనిపించారు నాకు. నేను ఇప్పుడు కనిపిస్తున్నానా? మీకు అభిజిత్ గారు ఎన్ని సంవత్సరాల చల్ తెలుసు? స్టేజ్ పైకి వెళ్ళాక తెలుసు. అట్లా ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే నేను రెడ్ ఇచ్చేస్తానంటే మాట్లాడుతున్నాడు. అట్లా ఎట్లా మాట్లాడతారు? కొద్దు. బిందు మాధవి గారిని కూడా బేబీ నువ్వు కూడా. అవునరా బేబీ. తన ఐస్ అవి కొంచెం కుక్క పిల్లలాగా మీరు భలే క్యూట్ ఉంటారని. మస్తు వైల్డ్ ఉన్నావు నువ్వు. మమ్మల్ని జడ్జిమెంట్ కరెక్ట్ చేయలేదని చాలా మంది అంటున్నారు. దీన్ని మీరు ఏమంటారు? నాకేమనిపిస్తుంది అంటే ఓన్లీ ఒక్క ఉప్పల్ బాలు విషయంలో ఐ ఫెల్ బ్యాడ్. నువ్వు ఒక ట్రాన్స్జెండర్ వా, నేను ఎవరైనా దేక్తారా, అసలు నేను వాడుకు ఒక చిల్లర్ వీడియోలు కానీ అవమానించావు, ఎంతవరకు కరెక్ట్? వాళ్ళ టీఆర్పీ కోసం ఏమైనా చేసుకోవచ్చు. చెంప పలగొడతా అని అన్నది. వెళ్ళు అని చెప్పడం వేరు, వెళ్ళిపో అట్లా డిస్రెస్పెక్ట్ చేయడం. ఐ హేట్ ద జడ్జిమెంట్ అంతే. ఓకే, థ్యాంక్ యూ నాన్న. వాళ్ళు విలన్ రోల్స్ ఏవేవో రోల్స్ చేయొచ్చు. నువ్వు అందులో విలన్ చేసావు కదా, నీ క్యారెక్టర్ ఇదే అంటే బికాస్ మీరు పైసల కోసం. ఇంకా నువ్వు లెస్బియన్, నీకు అమ్మాయి. అరే బాబు, చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. నాకేమనిపించింది అంటే నాకు అగ్ని పరీక్ష ఫేకా లేకుంటే రియల్గా జెన్యున్గా జరుగుతుందా రియాలిటీ షో? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతో స్పెషల్ టాలెంటెడ్ పర్సన్ ఉంది. టాలెంట్ ఏంటంటే కళ్ళతోనే ఫ్లడ్ చేసేస్తా ఉంటుంది. అగ్ని పరీక్షలో నవదీప్తో కళ్ళలో కళ్ళు చూసి మళ్ళీ ఏమైంది, అసలు అగ్ని పరీక్షలో ఎందుకు 3 రేట్స్ వచ్చి అంత ఫ్లడ్ చేసిన తర్వాత కూడా ఎందుకో తన మాటలనే అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. తనే మన బీప్ జాన్ గారు మనతో ఉన్నారు, అగ్ని పరీక్ష కంటెస్టెంట్. హాయ్. హాయ్. ఎలా ఉన్నారు బీప్ జాన్? నాట్ బ్యాడ్. నాట్ బ్యాడ్. వై? జాన్ లేదు బీప్ లో. ఉంది బట్ ఓకే. టూ మచ్ ట్రోలింగ్ జరుగుతుంది కదా, లిటిల్ బిట్ స్ట్రెస్డ్. ట్రోల్ జరిగితే ఇంకా హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా. అంటే ఫస్ట్ టైం నాకు, సో తీసుకోనికి టైం పడుతుంది. ఓకే. జొమాటో ఫుడ్ తినలే కాబట్టి నీరసంగా ఉన్నట్టున్నారు. నాట్ ఈటింగ్ బట్ చెప్పా కదా, స్ట్రెస్ లో నిద్ర పోలే, సో దానివల్ల. ఓకే. అంటే మీరు కళ్ళలో చూసి ఫ్లడ్ చేస్తా అని రాశారు. ఏంటి అసలు ఫ్లట్టింగ్? యాక్చువల్లీ నేను ఏదో ఫన్ కి క్రేజీగా ఉంటదని రాసిన, నాకు అంత సీన్ లేదు. స్టేజ్ పైకి వెళ్ళేసరికి అంటే నేను ఎక్స్పెక్ట్ చేయాలి నిజంగా ఫ్లడ్ చేయమంటారని, బట్ ఫ్లడ్ చేయమనేసరికి అక్కడే పోయింది. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు. ఓకే. సో ఓకే, ఫస్ట్ టైం నవదీప్ గారి కళ్ళలో చూసినప్పుడు ఏమన్నా అంటే హీస్ ద హీరో, మీరు ఎప్పుడు స్క్రీన్ లో చూశారు అండ్ అక్కడ వెళ్ళిన జడ్జి సీట్ లో చూసిన తర్వాత నాకు ఫ్లడ్ చేయని దగ్గరకు వచ్చినప్పుడు ఏం ఫీల్ అయ్యారు మీరు? యాక్చువల్లీ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు సీ హిమ్. అంటే అక్కడ కూడా ఒక 2 days ఇలా స్ట్రెస్ ఉండే, అంటే మా దగ్గర మొబైల్స్ తీసేసుకొని, సో ప్రాపర్ స్లీప్ లేకుండే. నాకేంటంటే కొంచెం స్ట్రెస్ ఎక్కువ అయితే నాకు కళ్ళు కనిపించవు. ఓకే. సో దాని వల్ల అక్కడికి వెళ్ళేసరికి ఆ లైట్స్ వల్ల ఐ వాస్ నాట్ ఏబుల్ టు లుక్ ఎట్ దెమ్. మనకేదో టీవీలో చూపించడానికి వాళ్ళు పక్కన ఉన్నట్టు కనిపిస్తుంది, దే ఆర్ సో ఫార్, అంటే చాలా దూరంగా ఉన్నారు. నిజం చెప్పాలంటే పక్కనున్న శ్రీముఖి కనిపించదు నాకు. ఈవెన్ నేను రిజెక్ట్ అయినందుకు కూడా ఫీల్ అవ్వట్లేదు, కానీ అంతవరకు వెళ్ళి కూడా కరెక్ట్ గా చూడలే. దానివల్ల ఎక్కువ ఫీల్ అవుతున్నా. అందరూ నేను రిజెక్ట్ అయినాక ఒక 2-3 days సాడ్ గా ఉండే. ఎందుకు సాడ్ గా ఉన్నావు, రిజెక్షన్. నాకు అసలు రిజెక్షన్ అయినందుకు ఫరక్కే లేదు. అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళని ప్రాపర్ గా చూడలేదు. ఐ వాస్ అంటే నేను వెళ్ళాను, నేను మాట్లాడుతున్నాను, బట్ ఐ వాస్ లైక్ కళ్ళు మూసుకొని ఏదో చేసేసి వచ్చేసాను. సో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్. కానీ ఇది ఇలా ఏ కంటెస్టెంట్ కూడా జరగకపోవచ్చు. లేదు చాలా మందికి జరిగింది.
దే సైడ్ అంటే మాకు స్ట్రెస్ వచ్చింది అందువల్ల ఎక్కువ మంచిగా పర్ఫామ్ చేయలేకపోయామని అదొక డిఫరెంట్ థింగ్ లేండి. ఓకే, ఎంట్రీ చాలా జోరుగా వచ్చేసారు, మధ్యలో రాగానే ఎనర్జీ డ్రాప్ అయిపోయింది. అంటే ఎనర్జీ అంటే స్టేజ్ చూసి వెంటనే ఎక్సైట్మెంట్ ఉంటుంది, దూరం నుండి శ్రీముఖి కనపడుతుంది, ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది. వన్స్ నువ్వు స్టేజ్ పైకి వెళ్ళాక ఏమవుతుంది అంటే చెప్పా కదా, లైక్ లైట్స్ అంతా ఒక్కసారి పడిపోతుంటది, లైక్ కొంచెం కొంచెం నా విజన్ అనేది బ్లర్ అవుతుంది. ఓకే, ఆల్రెడీ మనకు ఒక స్ట్రెస్ ఉంటుంది, ఈ స్ట్రెస్ వల్ల అరే నాకు కనిపించట్లా ఇప్పుడు ఏమైతుంది ఏంటని ఆ ఒక్క స్ట్రెస్ ఇంకా పెరిగిపోతుంది. దానివల్ల ఐ వాస్ లైక్ నేనే డౌన్ ఉండే టు బి ఫ్రాంక్. ఓకే, అందువరకు నా పర్ఫార్మెన్స్ నేనే నేను ఇప్పుడు కనిపిస్తున్నానా? ఫ్రాంక్ చెప్పండి, లేకుంటే ఇంకొంచెం దగ్గరికి వేసుకుంటా. ఐ కెన్ ఏబుల్ టు సీ యు. అంటే స్పెట్స్ వాడతారా లేకుంటే? వాడను, అవి వాడితే నాకు లైక్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్, అందుకని వాడను. ఓకే, అగ్ని పరీక్షకి ఎందుకు వెళ్ళాలనుకున్నారు? అంటే అగ్ని పరీక్షకి వెళ్తే బిగ్ బాస్కి వెళ్ళాలని ఒక ఏం ఉంటుంది కదా, మీరు అగ్ని పరీక్షకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఎంచుకున్నారు? చెప్పారు కదా, దానికోసమే. డబ్బు, మనీ, ఫేమ్ వస్తుంది, ఫేమ్ వస్తే మనీ వస్తుంది. నేను ఎలానో లేజీ 9 to 6 hours వర్క్ అంటే నాకు కష్టం. ఓకే, నేనేమనుకుంటున్నా అంటే నేను చేసే వర్క్ అనేది కొంచెం జాలీగా ఉండాలి, ఫన్ చేస్తూ చేయాలి, ఏదో ఒక్క స్ట్రెస్ లో చేయకూడదు అనుకుంటా. సో నేను అంతే కాదు, ఐఎమ్ కైండ్ ఆఫ్ ఫన్నీ. ఓకే, ఐ ఫీల్ అందరిలో తెలియదు. సో వెళ్తే మంచిగా ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో వర్క్ చేయొచ్చు కదా, సో పైసలు వస్తాయి కదా అలా అనుకుంటాను, లైక్ ఒక ఫన్ వేలో వస్తుంది కదా అనుకున్నాను. ఏమైంది చెప్పాను కదా. కాదు, మీకు 3 రెడ్స్ వచ్చాయి కదా. ఫస్ట్ అభిజిత్ గారు మీకు రెడ్ ఇవ్వడం జరిగింది. మీకు అభిజిత్ గారు ఎన్ని సంవత్సరాలు తెలుసు? స్టేజ్ పైకి వెళ్ళాక తెలుసు. మళ్ళీ ఎప్పుడో పరిచయం ఉన్నట్టు అట్లా అలిగి ఒక మారం చేస్తే నేను రెడ్ తీసుకోనట్టు మాట్లాడారు. అంటే చాలాసేపు డిస్కషన్ జరుగుతుంది కదా, ఐ వాస్ కంఫర్టబుల్ అక్కడ. అండ్ నా పర్సనాలిటీ అంతే, అంటే నాకు ఒక కొంచెం టైం చాలు కంఫర్టబుల్ అయిపోవడానికి. సో ఐ వాస్ లైక్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. ఫ్లోలో ఇంకా ఐ వాస్ టాకింగ్ లైక్ దట్. ఏమైందో నాకు తెలియదు. బిందు మాధవి గారిని కూడా బేబీ అనలేదు. ఓకే, బేబీ నార్మల్ గా బేబీ అన్నా. ఈవెన్ మీకు ఎపిసోడ్ లో చూపించలేదు కానీ ఐ ఫైండ్ తను చాలా క్యూట్ గా ఉంటది. ఈవెన్ నేను చెప్పా కూడా అక్కడ తన ఐస్ అవి కొంచెం కుక్క పిల్లలాగా మీరు భలే క్యూట్ ఉంటారని. దాంతో పోల్చావా? కుక్క పిల్లలాగా క్యూట్ ఉంటారా అంటే నేను ఈవెన్ ఇది కూడా చెప్పాను. యాక్చువల్ మీరు మాట్లాడినా కూడా తెలుగు ఆమెది కొంచెం పప్పీ డాగ్ మాట్లాడినట్టు ఉంటది. అంటే శ్రీమికి వచ్చి ఏంటి నువ్వు ఆమెను కుక్క అంటున్నావు అంటే కుక్క అనట్లేదు. ఐ సెడ్ షీ ఈస్ క్యూట్ డాగ్, షీ ఈస్ లైక్ క్యూట్ డాగ్ అని. అక్కడ ఆ రాపోతోటి కొంచెం బేబీ అంటే ఏమనలేదు. మరి బిందు మాధవి ఇట్లా అంటే శ్రీముఖి ఫీల్ అయింది కానీ శ్రీముఖి కూడా ఫీల్ అవ్వలేదు. లైక్ కామెడీ అన్నారు. షీ ఈస్ హ్యాపీ. ఓకే, నవ్వుతా ఉండే. అంటే అగ్ని పరీక్ష నుంచి వచ్చిన తర్వాత పాజిటివ్ గా మాట్లాడింది మీరే. అంటే వీడియోలో కూడా చెప్పడం జరిగింది, నేను పర్ఫామ్ చేయకపోవడం వల్ల నాకు గ్రీన్ రెడ్స్ రావడం జరిగింది. కానీ చాలా మంది బయటికి వచ్చి నాకు టైం దొరకలేదు, మమ్మల్ని జడ్జిమెంట్ కరెక్ట్ చేయలేదని చాలా మంది అంటున్నారు. దీన్ని మీరు ఏమంటారు? ఐ డోంట్ థింక్ నిజంగా పర్ఫామ్ చేయకపోతే వాళ్ళు తీసుకోరని. ఎందుకంటే వాళ్ళకి ఎట్ ద ఎండ్ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి. ఒక లోపలికి పంపించే వాళ్ళకి పర్ఫెక్ట్ గా ఎంటర్టైన్మెంట్ ఇస్తే వాళ్ళకే కదా టీఆర్పీ వస్తుంది. సో నువ్వు నిజంగా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అనిపిస్తే అఫ్ కోర్స్ తీసుకుంటారు. సో నీ దాంట్లో ఆ స్పార్క్ వాళ్ళకి కనిపించకపోవచ్చు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు నాకు నేను వెళ్తే బాగుండు, నేను డిజర్వింగ్ అనిపిస్తుంది. ఇట్ డజంట్ మీన్ ప్రతి ఒక్కరు డిజర్వింగ్ అని కదా. అట్ ద ఎండ్ వాళ్ళకి ఒక 10 members ఒక 8 members కావాల్సి వస్తుంది. అక్కడ 80 members సెలెక్ట్ చేశారు. సో దే విల్ చూస్ బెస్ట్ కదా. మేబీ నీకు నువ్వు బెస్ట్ అనిపించవచ్చు, వాళ్ళకి అనిపించకపోవచ్చు కదా. సో అక్కడ ఎట్ ద ఎండ్ జడ్జెస్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మ్యాటర్ కదా. సో ఐ ఫీల్ లైక్ వాళ్ళు అనుకోవడంలో తప్పలేదు. బట్ బయటకు వచ్చి ట్రోల్ చేయడం నాకు అన్ఫేర్ అనిపించింది. నాకు కొంతమంది అక్కడ పరిచయం అయ్యారు. అది అయిపోయాక ఐ వాస్ లైక్ నేను మంచిగా పర్ఫామ్ చేయలేదు లైక్ ఇలానే నేను చెప్తున్నాను. బట్ వాళ్ళు మాత్రం లేదు అన్ఫేర్ జరిగింది, లైక్ ఇదంతా అసలు షోనే ఇలా అలా అని ఏవేవో చెప్తున్నారు. ఐ వాస్ లైక్ ఓకే, మనం ముందు ఏం మాట్లాడకూడదు, లెట్స్ వాళ్ళ ఎపిసోడ్స్ వచ్చాక చూద్దామని చెప్పి 2 రోజుల నుంచి ఎపిసోడ్స్ చూస్తున్నాను. దే ఆర్ లైక్ ఈవెన్ వాళ్ళు నార్మల్గా టు బి ఫ్రెంక్ చాలా టాలెంటెడ్ నేను నార్మల్గా చూసినప్పుడు. బట్ వాళ్ళు స్టేజ్ పైకి వెళ్ళి చేయలేకపోయారు నాలాగానే. నువ్వు బయట ఎంత టాలెంటెడ్ ఉన్నా వాళ్ళు చూడలేరు కదా. సో నువ్వు స్టేజ్ మీద చూపించాలి నీ పర్ఫార్మెన్స్ ఏంటి అని.
అక్కడ వెళ్ళి మనం చూపించుకోలేకపోయినాం, అది మన ఫాల్ట్ కదా. అక్కడికి వెళ్ళి మనం డల్ అయిపోయినాం. సో వాళ్ళ జడ్జెస్ ఏం చేయగలరు, వాళ్ళ ముందు ఏదైతే ఉందో వాళ్ళు దాన్ని జడ్జ్ చేయగలరు. వాళ్ళు అక్కడికి వెళ్ళి నువ్వు నర్వస్ ఫీల్ అవ్వడం చూసారు, వాళ్ళకి నీ పర్సనాలిటీ తెలీదు, నువ్వు బయట ఎలా ఉంటావో తెలీదు. సో దే విల్ జడ్జ్ దేర్ ఓన్లీ కదా, అక్కడ ఏం జరిగిందో అదే జడ్జ్ చేయగలరు. అఫ్ కోర్స్ దే విల్ రిజెక్ట్. నేనున్నా మిమ్మల్ని రిజెక్ట్ చేసేదాన్ని, నన్ను నేనే రిజెక్ట్ చేసుకునేదాన్ని అక్కడ ఉంటే. కానీ వాళ్ళ జడ్జ్మెంట్ మీకు నచ్చలే కదా, ఏందబ్బా మీరు దీనికే చేస్తారా ఏదో అని వెళ్ళిపోయారు కదా. అక్కడ ఏమనిపిస్తుంది అంటే మనం ఒక ఎక్స్పెక్టేషన్స్ తో పోతాం కదా, అక్కడ మనకి నచ్చినట్టు జరిగినప్పుడు మనకు కోపం వస్తుంది. నేను ఆ కోపంలో అరిచాను, యాక్చువల్లీ నేను ఇలా అరిచా, యాక్చువల్లీ నాకు మీరు నచ్చలేదు అనేసి, లేదు తర్వాత లేదు మీరు కాదు మీ జడ్జ్మెంట్ నాకు నచ్చలేదు అని చెప్పేసి వచ్చేసా. ఏమన్నారు మళ్ళీ వాళ్ళు రిప్లై పో అమ్మ పో అన్నారా? చిచి అలా యాక్చువల్లీ వీడియోస్ లో ఈ ట్రోల్స్ లో చూసి వాళ్ళు ఏదో బ్యాడ్ మనుషులు అన్నట్టు పోర్ట్రే చేస్తున్నారు. యాక్చువల్లీ అక్కడ ఉన్నప్పుడు దే ఆర్ ట్రైంగ్, ఈవెన్ నేను మంచిగా పర్ఫార్మ్ చేయలేకపోతున్నా వాళ్ళని, దే ట్రైంగ్ టు పుష్ మీ. ఓకే, బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ నా. వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు అట్లీస్ట్ ఏదో ఒక దాంట్లో. ఇంకా నువ్వు కంప్లీట్ గా బోరింగ్ ఉంటే ఏం చేయలేదు. బట్ ఐ ఫీల్ లైక్ వాళ్ళు నన్ను బోరింగ్ అనుకోలేదు, బట్ కొంచెం స్ట్రెస్ వల్ల మాట్లాడలేకపోతుంది, తడబడుతుంది, ఏదో చెప్పాలనుకుని ఏదో చెప్తుంది అని వాళ్ళకి అర్థం అవుతుంది. సో దే విల్ ట్రై టు పుష్ యూ. బట్ అప్పుడు కూడా నువ్వు ఆపర్చునిటీ తీసుకోలేకపోతే ఆ మిస్టేక్ నీది కదా. బయటకు వచ్చేసి వాళ్ళని ట్రోల్ చేస్తే ఏమవుతుంది? ఓన్లీ ఒక్క ఉప్పల్ బాలు విషయంలో ఐ ఫెల్ బ్యాడ్, అంటే అలా అనుకుండా ఉండాల్సిందే అని. బట్ అట్ ద ఎండ్ వాళ్ళది బిజినెస్, వాళ్ళ టీఆర్పీ కోసం ఏమైనా చేసుకోవచ్చు. మనకు ఆపర్చునిటీ కోసం మనం అక్కడికి వెళ్ళినప్పుడు we need to take it అంతే. ఇప్పుడు ఇది ఫ్రీ పబ్లిసిటీ అయిపోయింది కదా ఉప్పల్ వాళ్ళకి ఒక 2 మాటలు అనేసి వదిలేయడం వల్ల. నేను నిజంగా ఉప్పల్ వాళ్ళు ఈవెన్ ఒక వీడియో పోస్ట్ చేద్దాం అనుకోడు కూడా నేను పోస్ట్ చేయాలి, బికాస్ నాకు అవసరం లేదు. ఇక్కడ నాకు నిజంగా అన్ఫేర్ అనిపించింది. ఇప్పుడు ఇంతమంది జరిగారు, నేను ఎవరిని అన్ఫేర్ అనలే. బట్ అక్కడ నేను ఉప్పల్ బాలు విషయం ఎందుకు అన్ఫేర్ అన్నానంటే ఐ ఫెల్ట్, అంటే నువ్వు వీడియోస్ చేసావు, దానివల్ల నువ్వు డిజర్వింగ్ కాదు అన్నారు. ఇంకేదైనా రీజన్ చెప్పొచ్చు. నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళు ఇప్పుడు బాలుకి రియల్ లైఫ్ అనేది ఒక ప్రొఫెషనల్ లైఫ్ లాంటిది, తన పర్సనల్ లైఫ్ వేరే ఉంటుంది. సో జస్ట్ నువ్వు ప్రొఫెషనల్ లైఫ్ ని బేస్ చేసుకుని నువ్వు ఇలా కదా అని అనడం తప్పు కదా. ఇప్పుడు నవదీప్ వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు ఒక ప్రొఫెషనల్ లైఫ్ లో యాక్టింగ్ లో వాళ్ళు విలన్ రోల్స్ ఏవేవో రోల్స్ చేయొచ్చు. నువ్వు అందులో విలన్ చేసావు కదా, నీ క్యారెక్టర్ ఇదే అంటే బాధ అనిపిస్తుంది. బికాస్ మీరు పైసల కోసం ఎట్ ద ఎండ్ మీ క్యారెక్టర్ మీరు ఏదైనా చేసుకుంటాం, మీకంటూ రియల్ పర్సనాలిటీ వేరు ఉంటుంది కదా. ఈవెన్ బాలుది కూడా అదే జరిగింది. బాలు రియల్ గా అలా ఉండడు, హీఈస్ ఫన్నీ. బట్ వాళ్ళు చెప్పిన మనం రీల్స్ లో చూసేలాగా అలా వల్గర్ కంటెంట్ ఐ డోంట్ ఫీల్ ఇట్. సో నాకు అక్కడ బాధ అనిపించింది, అరే రిజెక్ట్ చేసిండ్రు, ఐ ఫీల్ లైక్ రిజెక్ట్ చేయడమే మంచిది. బికాస్ అందరికి తను ఆల్రెడీ తెలుసు హీఈస్ నాట్ ఎ కామన్ మ్యాన్, సో రిజెక్ట్ చేయడమే మంచిది. బట్ చెప్పిన రీజన్ నచ్చలేదని. అండ్ మీరు అగ్ని పరీక్షకి వెళ్ళారు కదా, అంటే ఫస్ట్ 3 minutes వీడియోలో ఏం చేశారు, మీరు ఏం చెప్పారు? ఐ వాజ్ లైక్ క్యూట్ గా ఇలానే చెప్పాను, లైక్ హాయ్ ఇలా నేను బిగ్ బాస్ ఏదో ఈవెన్ ఐ డోంట్ రిమెంబర్, నేను ఇన్స్టెంట్ గా చేసేసాను. అంటే అందలాగా వీడియోస్ తీసుకోవడం లేదు, నా ముందు నేనే కెమెరా హాయ్ ఇలా ఇట్లా అని ఏదో చెప్పాను. ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ యాక్చువల్, ఐ నీడ్ టు గో అండ్ లుక్ బ్యాక్. ఓకే, అలా పంపించేశారు. మీకు ఎన్ని డేస్కి వచ్చింది యాక్సెప్ట్ యువర్ సక్సెస్, ఈ మీటింగ్ కి రండి అని? 1 week 2 weeks? అందరికి ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటిది అగ్ని పరీక్ష? కాల్స్ రావడం అది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మంత్ కి మనం ఇచ్చిన నెక్స్ట్ మంత్ ఎండింగ్ వచ్చింది. 20 నుంచి స్టార్ట్ అయ్యాయి. అయితే ఒక కాల్ స్టార్ట్ అయింది అని ఇన్ఫర్మేషన్ జరుగుతుంది, నాకు ఇంకా రాలేదని చెప్పి నేను పిచ్చ కోపంలో ఉండే. ఆఫ్ కోర్స్ ఉంటాయి కదా, పెట్టిందే నార్మల్ గా ఏదో తీసుకోలేదు అన్నట్టు పెట్టిర్రు. స్టిల్ వీడియో సెలెక్ట్ అయిందంటే అది వాళ్ళ నా పర్సనాలిటీ చూసుంటారు. అవునవును. ఓకే, తిట్టుకున్నారా? ఇంకా పిలుస్తలేరా నన్ను ఒక్క ఫోన్? అంటే డిసప్పాయింట్ అయినా, వీళ్ళు నన్ను డిజర్వింగ్ కాదు మనం ఇంకా అట్లా అనిపిస్తా. సడన్ గా కాల్ మేము బిగ్ బాస్ నుండి అని చెప్పారు. అదే నిజంగా బిగ్ బాస్ నుండి అని, అవును నిజంగా ఏం నమ్మలేకపోతున్నారు. ఆ తర్వాత జూమ్ మీట్ జరిగింది, తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ లో గ్రూప్ డిస్కషన్. ఓకే, జూమ్ మీట్లో ఏం అడుగుతారు? చాలా మంది బాయ్స్ కి అయితే కొంచెం ఓపెన్ టాప్ గా అడిగారట, అమ్మాయిలకు కూడా అలా. మీకు జూమ్ మీట్ అబ్బాయా అమ్మాయి చేసింది జూమ్ ఇంటర్వ్యూ? మెన్. ఓకే, ఏం అడిగారు? బోరింగ్ క్వశ్చన్స్. మీరు లిటరలీ బోరింగ్ క్వశ్చన్. మీకు నచ్చని విషయాలు 3, నచ్చిన విషయాలు 3, ఏమేమి బోరింగ్. చచ్చిపోతే ఏం చేస్తారు, బతుకుంటే ఏం చేస్తారు, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్. మీరేమన్నారు? చచ్చిపోతే ఏం చేస్తారు? నిద్రపోతాం అంటే ఇలాంటి టైప్ ఆఫ్, ఎగ్జాక్ట్ గా కాదు, వీళ్ళ క్వశ్చన్స్ ర్యాండమ్ గా ఉన్నాయి. ఐ ఫీల్ లైక్ ఇంటర్వ్యూస్ లో ఇలాంటి
నార్మల్ జాబ్ ఇంటర్వ్యూస్ లో కూడా ఇలానే సిల్లీ క్వశ్చన్స్ అడుగుతుంటారు, మీరు కూడా ఎందుకు అవే అడుగుతున్నారు, ఏమైనా కొత్తగా అడగవచ్చు కదా అని. లైక్ మేమేం చేయలేం మేడం, ఓకే ఇంతే. సో మా ఫార్మేట్ ఇంతే, మేము తప్పకుండా మేము ఎంటర్ చేయాలి డీటెయిల్స్ అని చెప్పి వాళ్ళు డీటెయిల్స్ అడిగినట్టు ఉంది జూమ్ లింక్. బట్ అక్కడ వాళ్ళు నీకు పర్సనాలిటీ చూస్తారు, నువ్వు ఏ వేలో చెప్తున్నావు ఏంటి అనేది. ఓకే సో అలా జరిగింది. ఓకే అలా జరిగింది. తర్వాత బుక్లెట్ కూడా ఇస్తారు కదా 200 క్వశ్చన్స్, అది రాసేటప్పుడు ఏమన్నా ఎవరు చూస్తారు ఇంత అనుకొని ఫిల్అప్ చేసేసినట్టున్నారుగా. యాక్చువల్లీ ఐ ఫీల్ లైక్ నా బుక్లెట్ వల్ల నేను నెక్స్ట్ రౌండ్కి వెళ్ళాను అని. చాలా ఎంత కేర్లెస్ గా రాసానంటే అంత కేర్లెస్ గా రాసిన నేను బుక్లెట్ ని. కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్క జోక్ చెప్పంటే ఐ సెడ్ ఐఎమ్ గే. ఇప్పుడు నాకు నేను స్కూల్ డేస్ లోనే నేను నోట్ బుక్ రాసే టైప్ కాదు. సడన్ గా ఇంత బుక్లెట్ ఇచ్చారు, ఐ వాజ్ నాట్ ఏబుల్ టు రైట్ ఇట్. సో ఈజీ ఆన్సర్స్ రాయాలి కదా, ఎలా పడితే అలా రాసేసినట్టు చాలా దరిద్రంగా రాసిన. బట్ ఓకే అది అడిగినట్టు కదా క్వశ్చన్ ఇది. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏదైతే ఏమైనా జోక్ చెప్పండి, ఇదే జోక్ నేను స్టేజ్ పైన చెప్పు ఉండొచ్చు, నా మైండ్ పని చేయట్లా, చిప్ దొబ్బేసింది. చెప్పి కొంచెం సరి చేసుకొని పోతే అయిపోయేది. లేదు, కొన్నిసార్లు మనం టైం బాగాలేనప్పుడు ఈవెన్ మనం ఎంత క్రేజీ, మనం ఎంత టాలెంటెడ్ అయినా అది మనం ఏం చేయలేము టైం. ఓకే సో ఐ ఫీల్ లైక్ నా టైం బాగాలేదు ఆ రోజు. కాదు, మీరు హీరోయిన్స్ మీద కూడా క్రష్ వస్తుంది ఎందుకు మీకు? సీరియస్ హీరోయిన్స్ మీద కూడా వదులుతలేరు మీరు అసలు? అలా ఏం కాదు, ఇట్స్ జస్ట్ ఎలా ఉంటారంటే సొసైటీలో మీరు నా రీల్ చూసినట్టున్నారు అందుకే అడుగుతున్నారు. సిరీస్ కూడా చూడమని రికమెండ్ చేస్తారు కదా, అది కూడా 18 years వాళ్ళు చూడకూడదు. మళ్ళీ ఏం చెప్తారు మీరే, 18 years వాళ్ళు చూస్తారు మీరు, నేను చెప్పినా అని కూడా. అంటే మన సైడ్ వాళ్ళకి చూడొద్దు అంటే తొందరగా చూస్తారు. సో అట్లా సిరీస్ చూసాను, అందులో హీరోయిన్ బాగుందని చెప్పాను ఆ వర్డ్స్ లో యూజ్ చేసి. ఇంకా నువ్వు లెస్బియన్, నీకు అమ్మాయి, అరే బాబు జస్ట్ బికాస్ అమ్మాయి కొంచెం బాగుంది అన్నంత మాత్రం నేను లెస్బియన్ అయితే మీరు కూడా మీ హీరోస్ కోసం కోసుకొని చచ్చిపోతారు, మీరు అందరు గేసా అని అడిగినా నేను. అంతే కదా, ఇప్పుడు నేను లెస్బియన్ అయితే వాళ్ళు గేసా? క్రేజీ ఉంటారు పీపుల్ ఆన్లైన్ లో. ఓకే, ఇలాంటి సొసైటీలో ఉంటున్నాం అంటారా? బట్ నార్మల్ ఇలా ఉంటేనే బాగుంటుంది, అప్పుడు మనకి ఫన్ ఉంటుంది. జొమాటో ఇన్సిడెంట్ ఏంటిది అసలు? నాకు జొమాటో పాపము ఏమైంది, రీఫండ్ వచ్చిందా లేదా మీకు జొమాటో? అంటే మీరు జొమాటో బ్యాచ్ వండుకొని తినొచ్చు కదా చక్కగా. యు ఆర్ లేజీ ఫెలో. లేజీ, బట్ ఈ మధ్య కొంచెం జిమ్ కి వెళ్తున్నాను, అంటే కనిపించకపోవచ్చు. ఓకే ఓకే, వెళ్తున్నాను జిమ్ కి. చూపెట్టినట్టున్నారు కదా మీరు కండ. శ్రీముఖి చూసి షాక్ అయ్యి మీ కండను. శ్రీముఖి అక్కడ నేను చూపెట్టలేదా, వేరే వాళ్ళు చూపెట్టినట్టున్నారు. ఓకే ఓకే, లేదు జిమ్ కూడా వెళ్తున్నారు, జిమ్ కి వెళ్ళి పడుకుంటున్నారా లేకుంటే చిన్న చిన్న డంబుల్స్ అవి? ఐ కెన్ డూ లైక్, నేను లాట్ ఆఫ్ అంటే వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేస్తాను నేను. ఓకే, కానీ నాకు జిమ్ ఇష్టం ఉంది కానీ డైట్ ఇష్టం లేకపోవడం వల్ల ఇలా ఉన్నా. ఓకే ఓకే, డైట్ ఏది పడితే అది తినేస్తారా? అంటే నో కంట్రోల్. ఈ వీడియో మా ట్రైనర్ చూసి. ఓకే, ట్రైనర్ గారు ఈ వీడియో చూడకండి, అంటే మొత్తం చూడండి కానీ ఇక్కడ స్కిప్ చేసేయండి. ఓకే, అంటే డబ్బు కాకుండా బిగ్ బాస్ కి అంటే ఇంకొక ఏముంటది కదా, అంటే ఒక మంచి క్యారెక్టర్స్ చేయాలి, అలాంటిది ఏమేమైనా ఉండేనా మీకు? క్యారెక్టర్స్ కాదు కానీ నేను చిన్నప్పటి నుంచి రియాలిటీ షోస్ చూస్తూ పెరిగా. మన తెలుగులో కాదులే, మన అంత క్రింజ్ ఉంటాయి, బట్ అంటే హిందీలో రోడీ, స్ప్లిట్స్, ఇలా ఇలా. సో నాకు అవి చూసినప్పుడల్లా ఒకటి ఉంటుంది, అరే నేను ఉంటే ఇలా చేసేదాన్ని, నేను ఉంటే ఇలా చేసేదాన్ని. సో అదొక్క ఫీల్ ఉంటుంది కదా, మనం కూడా ఒక్కసారి అలా. సో బిగ్ బాస్ ఎలాంటి షో అంటే అందులో అన్నీ ఉంటాయి, నువ్వు గొడవలు పడవచ్చు, మంచిగా అబ్బాయి ఉంటే ఫ్లడ్, లైక్ అన్నీ ఉంటాయి, అన్ని కైండ్ ఆఫ్. సో లైఫ్ ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి, లోపల నేను ఎలా ఉండగలను, నేను నన్ను ఎలా కంట్రోల్ చేసుకోగలను, అంతే. అంతకు మించి ఏదో యాక్టింగ్ కెరీర్ వీటన్నిటి కోసం అయితే కాదు, ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ కోసం అంతే. అందుకోసం సెలెక్ట్ చేయాలి. ఎందుకు సెలెక్ట్ చేయాలి? మళ్ళీ మీ లైఫ్ టైం కోసము కొంతమంది దీని మీద వచ్చేసి యాక్టింగ్ కి మన లైఫ్ ఏమంటారు రీమోల్డ్ చేసుకొని వాళ్ళు పోవాలని చూస్తున్నారు, మీరేమో జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం వచ్చారు. ఇదే తప్పు. ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్తున్న లోపలికి వెళ్తున్న వాళ్ళందరూ ఆల్రెడీ యాక్టింగ్ చేసి ఇప్పుడు కదా కామన్ మ్యాన్స్ తీసుకుంటుంది, అక్కడ తీసుకునే వాళ్ళు ఇంతకు ముందు అంతా ఎవరు చేసిన వాళ్ళే, ఇంకా బెటర్మెంట్ కోసం. ఇంకా ఎవరు బెటర్మెంట్ కోసం కాదు, మీకు తెలుసు నాకు తెలుసు, ఎట్ ద ఎండ్ పైసల కోసము, లేదంటే ఇంకొంచెం ఎక్కువ ఫేమ్ వస్తుంది దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు ఆపర్చునిటీస్ కోసం అని. ఇప్పుడు ఈవెన్ కామన్ మ్యాన్ అయినా నిజంగా మన దగ్గర టాలెంట్ ఉంటే మనం ఇంకో బయట, ఇప్పుడు నేను ఆడిషన్కి మాకు గ్రూప్ డిస్కషన్ జరిగినప్పుడు మేడం వెళ్ళి నేను ఎందుకు వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ మేడం ఉంటారు, నీకు డాన్స్ చూపించుకోవాలంటే నువ్వు డాన్స్ షోలో ట్రై చేయొచ్చు కదా, నువ్వు యాక్టింగ్ చూపించుకోవాలంటే యాక్టింగ్ చాలా ఉంది, నువ్వు బిగ్ బాస్ కి ఎందుకు రావాలి? బిగ్ బాస్ లైక్ ఇట్స్ లైక్
ఒక డ్రీమ్తో వస్తారు చాలా మంది, అది ఎక్స్పీరియన్స్ చేయడానికి. ఇట్స్ నాట్ లైక్ బిగ్ బాస్ ఒక్కటి మనం వెళ్ళి ఏదో కెరియర్ వచ్చేస్తుంది అని కాదు. ప్రతి ఒక్కరికి అదే ఉండాలని లేదు. అందరు ఇదే అనుకుంటారు, అక్కడికి వెళ్ళి ఏదో మన టాలెంట్ చూపిస్తే మనం ఏదో అయిపోతుంది అని. అక్కడికి వెళ్ళి బొక్క వల్ల పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా ఏం ఓకే. మీకు అక్కడ ఫ్రెండ్స్ అయిన వాళ్ళు 15 మందిలో ఉన్నారా కంటెస్టెంట్లో? సెలెక్ట్ అయిన వాళ్ళ దాంట్లో ఎవరు లేరు అంటే తెలుసు. అదే అక్కడ వెళ్ళి తెలిసిన తర్వాత అంటే వెళ్తుంటారు కదా ఆడిషన్కి, లోపలికి వెళ్తుంటారు, అట్లా పరిచయమైన వాళ్ళ దాంట్లో 15 మెంబర్స్లో ఉన్నారా? 15 మెంబర్స్లో అయితే లేరు. మీకన్నా బెటర్మెంట్గా ఉన్న వాళ్ళే సెలెక్ట్ అయ్యారా? డిజర్వ్ ఇటా 15 వాళ్ళు 15 టాప్ 15లో? కొంతమంది కాదు, ఎందుకంటే నాకు వాళ్ళ పర్సనల్గా తెలియదు. కొంతమంది ఐ ఫీల్ లైక్ దే ఆర్, బికాస్ నాకు వాళ్ళ స్టోరీస్ విన్నాను. ఐ ఫీల్ లైక్ యా దే ఆర్. ఓకే. నిన్న రాజ్ కుమార్ది నిన్న ఆడిషన్ జరిగింది, ఎలా ఫీల్ అయ్యారు? తన అమ్మాయిది ఒక మ్యారేజ్ జరిగి ఒక మ్యారీడ్ పిల్లల్ని కోసం వచ్చింది ఇప్పుడు స్టేజ్ మీద, కొంచెం లైఫ్ని కొంచెం మంచిగా చేసుకోవాలని, ఆమెది ఎలా అనిపించింది? ఆఫ్ కోర్స్ ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది, ఏ అమ్మాయికైనా ఇన్స్పైరింగ్ గానే ఉంటుంది. ఓకే. బికాస్ మనకు తెలుసు ఈ రోజుల్లో అమ్మాయిల సిచ్యువేషన్ ఎలా ఉంటది బయట అని, జడ్జిమెంట్స్ అని. స్టిల్ షీఈస్ ఫైటింగ్ అండ్ తను ఆ స్టేజ్ వరకు వెళ్ళింది. సో ఆఫ్ కోర్స్ ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్. నవదీప్ గారు కూడా ఏడ్చారు. యా నేను చూసాను. మీకేమనిపి నవదీప్ గారు ఏడుస్తుంటే మీకేమనిపించింది? తను చాలా మంచోడు కదా పాపం, అందరు ట్రోల్ చేస్తున్నారు ఏంటి అనుకున్నా. పాపం చాలా, నేను స్టేజ్ మీద చూసా కానీ బిందు కానీ వీళ్ళందరూ చాలా మంచిగా ఉన్నారు. వాళ్ళ ఎడిటింగ్స్ లో వాళ్ళ తప్పు కాదు కదా, వీళ్ళ ఎడిటింగ్స్ లో టీఆర్పీ కోసం ఎలా పడితే అలా ఎడిట్ చేస్తుంటారు. దానివల్ల వీళ్ళని బ్లేమ్ చేసి ట్రోల్స్ వస్తున్నాయి. ఓకే. మీకు లోపలికి వెళ్ళేటప్పుడు స్క్రిప్ట్ ఏమైనా ఇస్తారా? అక్కడ ఇలా బిహేవ్ చేయి, ఇలా చెప్పండి? లేదు, కంప్లీట్ గా మనం ఎలా ఉంటామో అలాగే డైరెక్ట్ పంపించడమే ఉంటుంది. కానీ అక్కడ మ్యానిపులేట్ చేస్తారు. ఏమని? వాళ్ళు ఇప్పుడు మనం ఉంటాము, మనం ఒకటి మాట్లాడాలనుకుంటే జడ్జెస్ టాపిక్ ని డైవర్ట్ చేయొచ్చు. మనం ఒకటి అనుకొని వెళ్తాం, మనం ఇలానే పర్ఫామ్ చేయాలి అని. అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు దే కెన్ మ్యానిపులేట్ కదా. సో అక్కడికి వెళ్ళేసరికి మైండ్ అండ్ మనం వాళ్ళు కన్ఫ్యూజ్ చేయొచ్చు. ఇఫ్ దే రియలీ వాంట్ టు పంపించాలనుకుంటే దే కెన్. మీరు ఏం ప్రిపేర్ అయ్యారు లోపలికి వెళ్ళి? తడా పడా చేద్దామని ఏమి ఆలోచించారు? అంటే యాక్చువల్లీ గో విత్ ఫ్లో అన్నట్టు వెళ్ళా. నేను మరీ ఎక్కువ చేసి వెళ్తే ఏం చేయలేనని, అలా గో విత్ ఫ్లోలో కూడా అదే చేసి వచ్చా. అంటే మీరు ఎందుకు అట్లా మీరు కూడా పర్ఫామ్ బాగానే చెయ్యొచ్చు అని ఎందుకు అనుకుంటలేరు? నేను చాలా బాగా చేసి ఉండేదాన్ని, నా చిప్పు దొబ్బకుండా ఉండుంటే, ఆ స్ట్రెస్ లేకుండా ఉండుంటే. ఓకే. ఎన్ని అవర్స్ కూర్చున్నారు మీరు? 2 days యాక్చువల్లీ. 2 days నాకైతే చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. నాకేమనిపించింది అంటే నాకు అంతా ఓకే మీది ఏదైనా, బట్ ఆ 2 days ని ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఇచ్చి పంపించారు. ఆ స్ట్రెస్ వల్ల నేను టు బి ఫ్రాంక్ 1 week నా ఎనర్జీ లెవెల్స్ చాలా డౌన్ ఉండే. ఇదంతా రిజెక్షన్ కోసం కాదు, దేనికోసం కాదు. లైక్ ఎట్లా అంటే మార్నింగ్ 8:30కి ఉండాలంటారు. 8:30కి ఉంటే ఫస్ట్ డే మాకు మామూలుగానే ఒక టెన్షన్తో మనకి నిద్ర రాదా అంతకుముందు ఏమవుతుంది. సో ఆ రోజు నిద్ర లేదు. వెళ్ళాము, ఆ మొబైల్స్ అన్ని తీసుకున్నారు. ఇంకా అందరు ఎగ్జైట్మెంట్లో ఉంటారు కదా, గోల్ గోల్ గోల్, అదొక ఎనర్జీ లైక్ అక్కడే డౌన్ అయిపోతావు. సో మాకేమనిపించారంటే ఒక 9 అయ్యాక కొంతమందిని చేసి మీరు వెళ్ళిపోండి, కొంతమందిని ఉంచారు, అందులో నేను ఉన్నాను, మిమ్మల్ని ఉంచుతామని. నైట్ 12 అయ్యాక లేదు ఏదో గ్లిచ్ వచ్చింది మీరు వెళ్ళిపోవాలన్నారు. ఐ నీడ్ టు ట్రావెల్ 2 hours, నేను ట్రావెల్ చేసిపోవాలి. ఇంకా మనం ఏం చేయలేము. గ్లిచ్ అన్నారు, మళ్ళీ అప్పటిదాకా ఈరోజు అయిపోతుందని ఒక థింకింగ్లో ఉంటాం కదా, మళ్ళీ అదొక స్ట్రెస్. మళ్ళీ వెళ్ళాము, మళ్ళీ ఆ నైట్ నిద్ర లేదు, బికాస్ మళ్ళీ 8:30కి అక్కడ ఉండాలి. మళ్ళీ మార్నింగ్ 8:30కి వచ్చి, నాదైతే ఎలా తెలుసు మార్నింగ్ బిబ్జాన్ వచ్చేసి నీకని చెప్పి మొత్తం మేకప్ వేసి హెయిర్ స్టైల్ వేసేసారు. నాదేంటంటే నాకు దూల అంటే నేను ఒక దగ్గర ఇలా కూర్చోలేను ప్రాపర్ గా. సో మేకప్ వేసినాక నేను కదలొద్దు అంటారు, అక్కడే ఉండమంటారు. సో ఇంక అక్కడే కూర్చొని ఉండాలి మేకప్ రూమ్ లో. నేను మార్నింగ్ నాకు 10కి మేకప్ వేస్తే నా ఆడిషన్ నైట్ 10కి జరిగింది. ఇమాజిన్. ఓకే, 12 hours మేకప్. నేను పడుకున్నానంటే ఎవరికి పడుకుందామంటే వాళ్ళు మేకప్ పోద్ది మేడం అంటారు. అక్కడికి నా హెయిర్ ఎలా పడితే అలా ఉండడం వల్ల నా హెయిర్ అంతా మొత్తం ఎట్లా పడితే అట్లా పోయింది. సో ఐ వాస్ రియల్లీ ఫ్రస్ట్రేటెడ్. నేను ఒక దగ్గర కూర్చునేదానే కాదు, మేకప్ వేసి నేను ఒక దగ్గర కూర్చోబెట్టారు. సో ఆ 10కి కూడా నా ముందు ఒక్కరి తర్వాత నాకు ముందు మేకప్ వేశారు. ఏం వాళ్ళు నాకు తెలియదు కదా, నన్నే కాదు వేరే అమ్మాయి కూడా సేమ్ సిచ్యువేషన్. చాలా మందికి అలానే జరుగుతుంది, మేకప్ వేసి కూర్చోబెడుతున్నారు బట్ ముందు ఎవరినో తీసుకెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళకి ఒక ప్రాపర్ ప్లాన్ లేదా మరి నాకు తెలియదు కదా వాళ్ళు ఏం చేస్తున్నారని. సో నాకు అలా దానివల్ల ఇంకా స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది. పడుకోలేను, బయటికి అందరు ఉన్న దగ్గర బయటికి పోలేను. మనల్ని ఒక రూమ్ లో పెట్టేస్తారు, మన దగ్గర మొబైల్స్ ఉండవు, తీసేసుకుంటారు. ఇంకా పిచ్చ బోరింగ్. ఆ మేకప్ వాళ్ళతోనే కూర్చొని మాట్లాడుతుండేదాన్ని. వాళ్ళు ఎంతసేపు అని ఉంటారు, ఉదయం 10 నుంచి సాయంత్రం 10 వరకు పాపం.
ఆహా, ఓకే. వాళ్ళని పాపం అంటున్నారు నన్ను. ఇద్దరు పాపమే కదా, ఈ ఒక క్యాండిడేట్ ని ఇచ్చి మమ్మల్ని ఆగం చేస్తారు, అంటే వాళ్ళు మధ్యలో వస్తుంటారు వాళ్ళు వస్తుంటారు. బట్ నేను కామన్ గా అక్కడ కూర్చొని ఉండేదాన్ని. ఓకే. సో అదొక్క స్ట్రెస్. సడన్ గా ఇంకా నేను ప్రిపేర్డ్ అయ్యి ఇప్పుడు కాలే మనం అనుకున్న టైంలో అభిజ్ఞాన్ తీసుకెళ్ళారు స్టేజ్ పైకి. అంటే నేను కంట్రోల్ చేసుకుంటున్నా, మనం ఎక్కువ ఎగ్జైట్మెంట్ అవ్వకూడదు, మంచిగా చేయాలని. బట్ స్టేజ్ పైకి ఎక్కేసరికి చెప్పా కదా, లైటింగ్, ఈ స్లీపింగ్ మొత్తం స్ట్రెస్ ఒక లెవెల్ కి వచ్చేసరికి నా ఓకే ఏం మాట్లాడితే అర్థం కాలే. ఓకే. అంటే ఇమాజిన్ ఎలా అంటే నేను డ్రింక్ చేయలేదు కానీ డ్రింక్ చేస్తే ఎట్లా ఉంటాము ఒక వేలో మనకు అర్థమవుతుంది మనకి చుట్టూ ఏం జరుగుతుందని. బట్ మన మాట్లాడేవి మన చేసే పనులు మన కంట్రోల్లో ఉండవు. ఓకే. సో నేను ఆ సిచ్యువేషన్ లో ఉండే. సూపర్. డ్రింక్ చేయకుండా కూడా ఇట్లా యాక్టింగ్ చేయొచ్చు అని చెప్పేసి ఆ ఫీల్ తీసుకొచ్చారా? వస్తుంది అదే టూ అంటున్నాను. మచ్ స్ట్రెస్ కి వెళ్ళినప్పుడు నాకైతే నేను అలానే ఫీల్ అవుతాను. టూ మచ్ స్ట్రెస్ ఫీల్ మీరే కదా ఒక బాయ్ ఫ్రెండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను నెక్స్ట్ తో కంటిన్యూ అవుతున్నా అన్నది. నాకు బాయ్ ఫ్రెండ్ లేడు. నేను ఒకలా చెప్పాను అక్కడ, ఒకలా ఎడిటింగ్ లో ఒకలా తీసుకున్నాను. వచ్చిన ఒక్కటి ఉండే, అది బ్రేకప్ అయింది. తర్వాత ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఏమిటి? లవ్ లో ఉన్నప్పుడు బాగున్నారా, ఇప్పుడు బాగున్నారా? టు బి ఫ్రాంక్ ఇప్పుడే బాగున్నా, అప్పుడు కూడా బాగుండే, ఉన్నప్పుడు బాగుండే. అయినా ఒక లాస్ట్ స్టేజ్ లో బాగాలే. బట్ నా అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉన్నా. ఓకే. లేనందుక కాదు, నా ఐ ఫీల్ లైక్ సింగిల్ గా హ్యాపీగా ఉండడం నేర్చుకుంటున్నా. ఓకే. చాలా మంది లవ్ చేసేటప్పుడు ఒక ఎక్సైట్మెంట్ తో లవ్ చేస్తారు, తర్వాత లవ్ బ్రేకప్ అయింది, ఇప్పుడే హ్యాపీ. చాలా మందితో విన్నాను. ఏముంటుంది లవ్ ఉన్నప్పుడు అంటే? ఎక్కడ ఏమైనా బౌండరీస్ ఉంటాయా? బౌండరీస్ అనేం కాదు, ఐఎమ్ నాట్ షూర్. ఎందుకంటే నేను రిలేషన్ లో ఉన్నప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉండే. ఓకే. బట్ అప్పుడు నేను ఒక కైండ్ ఆఫ్ పర్సన్. ఇప్పుడు కొంచెం మనకేంటంటే కొంచెం ధైర్యం వస్తుంది. నా సిచ్యువేషన్ చెప్తా, నాకు అందరి గురించి తెలీదు. నేను ఒకప్పుడు చాలా ఇన్నోసెంట్, అంటే నాకు బయట విషయాలు ఈవెన్ ఒక ప్లేస్ ఇంకొక ప్లేస్కి వెళ్ళడం కూడా నాకు తెలియదు. బట్ తను వచ్చాక నాకు తను చాలా నేర్పించాడు. అంటే ఐ వాస్ లైక్ డిఫరెంట్ పర్సన్. కానీ కొన్ని సిచ్యువేషన్స్ వర్క్ అవ్వలేదు. నాకు బ్రేకప్ అయిపోయాక ఐ లాస్ట్ మై హోప్. అంటే నాకు లైఫ్ మీద కూడా హోప్ లేకుండా ఉండే. అంటే ఇంకా ఉన్నానంటే ఉన్నాను ఏదో మా ఫ్యామిలీ కోసం అట్లీస్ట్. అంటే మనం ఏమైనా చేసుకుంటే అట్లా ఏమి ఉండదు కదా. ఈవెన్ ఆ థాట్స్ వచ్చాయి. ఐ ఫీల్ లైక్ లేదు, అట్లీస్ట్ నా మీద నాకు హోప్ లేకపోయినా ఫ్యామిలీ కోసం ఏదో ఒకటి చేద్దాం అన్న ఒక దాంతో బతికాను. తర్వాత నేను సింగిల్గా ఉండడం స్టార్ట్ చేశాక ఐఎమ్ ఫైండింగ్ మై సెల్ఫ్. అంటే అప్పట్లా లేను, లైక్ సంథింగ్ ఐ డోంట్ నో, ఐ స్టార్టెడ్ లైకింగ్ మీ. అంటే ఒకప్పుడు లేజీగా ఉండేదాన్ని, ఇప్పుడు లేజీ ఉన్నాను. బట్ ఐఎమ్ కైండ్ ఆఫ్ లిటిల్ బిట్ క్రేజీనెస్ తో నచ్చింది చేస్తా, నచ్చింది మాట్లాడతా, భయం లేదు. ఇప్పుడు వీళ్ళేమనుకుంటారు వాళ్ళేమనుకుంటారు అని లేదు. అప్పుడు జడ్జిమెంట్స్ కి చాలా భయపడేదాన్ని. ఇప్పుడు నాకు ఆ ఫియర్ లేదు. మహా అయితే ఏమవుతుంది, చచ్చిపోం కదా. ఐ ఫీల్ లైక్ చచ్చిపోయినంత వరకు ఏ ప్రాబ్లమే కాదండి. ఓకే. చచ్చిపోవడం అంటే కూడా ఏదో కోరిక, మీరు అంత బలం కోరిక ఏం నెరవేరని కోరిక కోరుకున్నారు ఏంది యాప్ లా? అది జస్ట్ ఏదో సిరీస్ చూసాను, కంటెంట్ కోసం చేసాం కదా, ఫన్ కోసం అలా చేసిన. బలమైన కోరిక యాక్చువల్లీ 1 million ఫాలోవర్స్ రావాలని కోరుకున్నా. ఓకే. అది జరగదని నాకు మేబీ జరగచ్చు. ఓకే. నెక్స్ట్ డే కూడా నేను ఉన్నానండి, ఎవరు రిప్ పెట్టబాకండి. పెడుతున్నారా అందరూ? నా కమెంట్స్ లో మీరు చూస్తే వెళ్ళి ఉన్నారా పోయారా అంటే ఒకవేళ అయిపోయాక భోజనాలు ఎక్కడ పెడతారో చెప్పండి. అరే బాబు నేను పోలేదురా, నేను బతికే ఉన్నాను ఒక వీడియో తీసిన. ఓకే. మూవీస్ చూస్తుంటారా మీరు? ఈ మధ్య చూస్తున్నా. ఓకే. ఫేవరెట్ హీరో ఎవరు? లేరెవరు, ఇంకెవరు లేరు. ఫేవరెట్ హీరోయిన్? సమంత. ఓకే. మొన్న చూసారు శ్రీముఖిది, అదేమంటారు ఏదో సినిమా, మా ఇంటి బంగారం. మా ఇంటి బంగారం చూసారా? బంగారం అనిపించిందా? అంటే చూడొచ్చు, ఒక్కసారి చూడడానికి మంచిగానే అనిపించింది. ఉమెన్ ఓరియంటెడ్ మూవీ. అంటే అగ్ని పరీక్షలో కొంతమందికి వెళ్ళిన తర్వాత అమ్మాయిలకు ఇట్లా అమౌంట్ కడితే మేము ఆఫర్లు ఇప్పిస్తామని కొంతమంది కాల్స్ వచ్చాయట. మీకు అలాంటి కాల్స్ ఏమైనా వచ్చాయా? పేమెంట్ చేస్తే అలాంటిది ఏం రాలేదు? అలా మేబీ ఎవరైనా ఫేక్ గా అదే కొంత వచ్చాయి. మీకు అలాంటి ఫేక్ కాల్స్ ఏం రాలేదు? ఓకే. అగ్ని పరీక్ష ఫేకా లేకుంటే రియల్ గా జెన్యున్ గా జరుగుతుందా రియాలిటీ షో ఇది? అఫ్ కోర్స్ జెన్యూన్ గానే జరుగుతుంది, లేదంటే నేను అక్కడ ఎందుకు ఉంటాను జెన్యూన్ గా జరగకపోతే. అంటే కొంతమంది ఆల్రెడీ సెలెక్టెడ్ అయిన పర్సన్స్ కి టైం ఇస్తున్నారు, వాళ్ళ హోప్స్ ఉన్న, మిగతా వాళ్ళందరికీ టైం ఇవ్వకుండా 5 minutes చేసి పంపించారు కొంతమంది చెప్తున్నారు. మనకు థర్డ్ గ్రూప్ వాళ్ళకు, థర్డ్ డే ఏదో పంపించిన వాళ్ళకు అలాంటిది ఏమన్నా జరిగిందా? అలా ఏమి ఉండదు. ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇప్పుడు మీరు నేను ఉన్నాను, జడ్జెస్ కి ఒక వైబ్ ఉంటది. ఇప్పుడు వాళ్ళు వైబ్ కనెక్ట్ అయ్యారనుకో
వాళ్ళు మంచిగా టైం ఇవ్వగలుగుతారు. ఓకే వైబ్ ఇప్పుడు నువ్వు ఒక పర్సన్, నేను ఇప్పుడు మీరైనా నాతో మాట్లాడేవి అనేది వైబ్ని బట్టే ఉంటుంది కదా. సో అక్కడ మేబీ మీ వైబ్ మ్యాచ్ అవ్వలేదు, వాళ్ళు దే ఫీల్ లైక్ యూ డోంట్ డిజర్వ్, అందుకు పంపించుండొచ్చు. వాళ్ళకి మంచిగా వైబ్ వచ్చి పర్ఫామ్ చేస్తున్నారు అనిపించవచ్చు కదా, అంత అక్కడ ఫేవరిజం అలా ఏమి ఉండదు. బట్ జస్ట్ వైబ్, వాళ్ళు ఫీల్ లైక్ ఓకే వీళ్ళు ఎంటర్టైన్మెంట్ గా అనిపించవచ్చు అని. అట్ దెన్ వాళ్ళు జడ్జెస్, వాళ్ళకి ఎవరు నచ్చారో వాళ్ళనే తీసుకుంటారు కదా. ఓకే ఐ డోంట్ థింక్ మీకు జడ్జెస్ నుంచి వైబ్ వచ్చిందా? ఎంత టైం ఇచ్చారు మీ వైబ్ లో? దే ట్రైడ్, నేను చెప్పా కదా చాలా ట్రై చేశారు టు బ్రింగ్ సంథింగ్ ఫ్రమ్ మీ. ఓకే నేనే ఓకే. అభిజిత్కి చెప్పాలంటే ఏం చెప్తారు? అభిజిత్కి ఏం చెప్తారు? ఏం మిస్ అవుతున్నారు అభిజిత్ నుంచి? యాక్చువల్లీ అభిజిత్లో నేను ఏం మిస్ అవ్వట్లే. ఈజ్ లైక్ పర్ఫెక్ట్ కిడ్ ఉంటారు చూడు స్కూల్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని, వాళ్ళని చూసినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఎందుకు వీళ్ళు అన్నిట్లో పర్ఫెక్ట్ ఉన్నారు, దానివల్ల మనకి లో కాన్ఫిడెన్స్ వస్తుంది, ప్రతిసారి పర్ఫెక్ట్ అంటే ఇలానే ఉండాలని. యాక్చువల్లీ నాకు పర్సనల్గా అభిజిత్ లాంటి క్యారెక్టర్స్ పర్సనల్ లైఫ్లో నాకు అంత నచ్చరు. అంటే తను నచ్చదని కాదు, తన లాంటి క్యారెక్టర్స్ అంటే అంత పర్ఫెక్ట్ గా ఉంటే నాకు ఐ కాంట్ టేక్ ఇట్. ఓకే. బిందు మాధవ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? షీస్ నిజంగానే తను చాలా క్యూట్. అంటే టీవీ దగ్గర కూడా చూసినా కదా దగ్గర నుండి కూడా, షీ సో క్యూట్. ఓకే. నవదీప్ మొత్తం ఇప్పుడు ట్రోలింగ్ లో ఉన్నాడు. నవదీప్ అగ్ని పరీక్ష అనగానే నవదీప్ వచ్చేస్తున్నాడు. తను కూడా చాలా మంచి వాళ్ళు, అంటే తనకి టాలెంటెడ్ అనిపిస్తే హీ విల్ పుష్, వాళ్ళని పుష్ చేస్తాడు. అంటే ఐ ఫీల్ లైక్ హీఈస్ జెన్యూన్. యాక్చువల్లీ తనకి ఏమనిపిస్తే అక్కడ అదే చెప్తున్నాడు, కానీ చాలా మంది తీసుకోలేకపోతున్నారు. కొన్ని విషయాలు ఏంటంటే టీఆర్పీ కోసం జరుగుతాయి, అది ఆ పర్సన్ చేశాడని మనం చెప్పలేం కదా. వెనక వాళ్ళకి ఎట్ ద ఎండ్ కొన్ని బ్యాక్ సైడ్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అంటే మీరు ఇలా చేయండి అలా చేయండి ఇలా చెప్పండి అని. సో వాళ్ళు టీఆర్పీ కోసం ఏమైనా చెప్పుండొచ్చు, దాన్ని తన పర్సనల్ లైఫ్ లోనే చేయం చెప్పలేదు. మిమ్మల్ని కూడా టీఆర్పీ కోసం కొంచెం టైం ఎక్కువ ఇవ్వచ్చా? నాకు యాక్చువల్లీ నాది స్కిప్ లో పోతుంది అనుకున్నాను, ఎందుకురా వేసారు. నేను నా ఆడిషన్ అయిపోయాక నేను చెప్పేసి వచ్చా దయచేసి నాది వేయద్దు, నేను చాలా విషయాలు చెప్పున్నాను అక్కడ. సో ఐ డోంట్ వాంట్ టు టెలికాస్ట్, బికాజ్ మొత్తం చెడగొట్టుకొని పరువు తీసుకోవడం ఉన్నట్టు ఉంటుంది. సో నేను వద్దన్నా, వాళ్ళు అలా కుదరదు, మీరు అగ్రిమెంట్ ఇచ్చారు, మా చేతిలో ఏముండదు, మొత్తం ఎడిటింగ్ టీమ్ లో ఉంటుంది అని చెప్పారు. సర్లే అని వచ్చేసాను. అంటే మీరు అనుకునే దీనిలో రాలే కదా, అనుకొని వచ్చినాయి కదా. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయని వచ్చినాయి, కొన్ని ఎక్స్పెక్టేషన్ కూడా వచ్చినాయి. బట్ ఎడిటింగ్ నాకు కొంచెం ఇక్కడ ఒక బిట్ కలిపేసరికి అందరూ అరే ఏంటి పిల్ల తింగరదానిలా మాట్లాడుతుంది అనుకుంటారు. బట్ నేను మాట్లాడిన వర్డ్స్ కి మీనింగ్ ఉంది, బట్ ఆ ఎడిటింగ్ లో బిట్లు వేయడం వల్ల మళ్ళీ బిట్లు అంటే ఏంటంటే అనుకుంటున్నారు. బిట్లు చూసేదాన్ని బిట్లు రాని అనేస్తారు ఇప్పుడు మిమ్మల్ని. ఆల్రెడీ కామెంట్స్ లో అంతే, బిట్లు అనకు బాగా అంట. అరే అట్లా కాదు, కట్ చేసి పెట్టిండ్రు అని. ఓకే. ఎవరైనా ఇప్పటివరకు మీ బాయ్ ఫ్రెండ్ కాకుండా వేరే వాళ్ళు ఏమైనా ప్రపోజ్ చేశారా మొన్నటి నుంచి? బాగా సర్క్యులేట్ అవుతున్నాయి కదా మీ వీడియోస్. లేదు, కామెంట్స్ లో ఏం రాలేదా? మెసేజెస్ ఇన్బాక్స్ అవి డిఎంస్ లో వస్తాయి, మేడం మీరు లేకపోతే బతకలేను, పెళ్లి చేసుకుందాం, ఇట్లాంటివి వస్తాయి. అవి కామన్, వాళ్ళు నా ఒక్కదానికే పెడతారా, కనిపించిన ప్రతి రీల్కి పెడతారు. ఏమంటారు, బాగా ముందు చూపు ఉంది మీకు. క్యాప్షన్స్ కూడా బాగా రాస్తున్నారు. లేజీ ప్లస్ దరిద్రం ఇస్ ఈక్వల్ టు లేజీ కాదు, దూలా ప్లస్ దూలా. మీకు బాగా దూలాట కదా, ఏంది అసలు దూల అంటే? చెప్పా కదా, ఏం ఆలోచించకుండా చేసేస్తుంటా దూల ఎక్కువ. సో లిటరల్లీ తెలుస్తుంది నువ్వు ఇది చేస్తే ఇలా జరుగుతుందని, ఏముందా చేసేద్దాం తర్వాత చూద్దాం అని చేసేస్తాను. మళ్ళీ కాన్సిక్వెన్సెస్ నేనే ఫేస్ చేస్తాను. సో అందులో దరిద్రం అంటే బ్యాడ్ టైం, నాకు అది ఎప్పుడు రన్ అవుతుంటది. కానీ మీ దాంట్లో జెన్యూనిటీ ఏంటంటే మీరు చేసిన తప్పుని మళ్ళీ ఒప్పుకుంటారు, ఇది చేయకుంటే బాగుండే, అందుకోసం నాకు ఈ రిజల్ట్ ఇవాళ నేను ఫేస్ చేస్తున్నానంటే చాలా మంది ఒప్పుకోరు ఇది. బట్ యువర్ జెన్యూన్లీ అంటే ఒప్పుకోవాలి, మన తప్పు మనకు తెలిసేది కదా, దాన్ని మనం సరిదిద్దుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. నాకు అగ్ని పరీక్షకి వెళ్ళినప్పుడు కూడా నాకు చాలా విషయాలు అర్థమైనాయి. ఓకే నాలో ఈ ఫాల్స్ ఉన్నాయి, నెక్స్ట్ టైం నేను ఈవెన్ మీకు టు బి ఫ్రాంక్ నాకున్న లేజీకి నేను ఇంటర్వ్యూ దాకా కూడా రాను, ఐ వాస్ లైక్ ఏం పోతాంలే అని. బట్ నాకేమనిపించింది అంటే నాకు కెమెరా ఫియర్ ఏదైతే ఉందో అది పోవాలి. సో దానికోసం నేను ఇంతవరకు వచ్చా. ఎందుకు నాకు ఇప్పుడు నా ఫాల్ట్ తెలిసింది కాబట్టి. సో మనం యాక్సెప్ట్ చేయాలి, అప్పుడే మనం కొంచెం ముందుకెళ్ళగలం, మనకి స్ట్రెస్ ఉండదు. ఓకే. అసలు బీబ్జాన్ అంటే ఎవరు, అసలు ఏం చేస్తుంటారు? నేను ఐటీలో వర్క్ చేస్తున్నాను అండ్ యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర. ఓకే. ఒంగోలు దగ్గర. ఇంకా ఏం చెప్పాలి, ఒంగోలు గిత్త అంటే అబ్బాయిలని అంటారు కదా, అమ్మాయిలని ఏమంటారు? ఓకే, ఒంగోలు మీది. ఓకే, ఇక్కడనే ఉంటారు మీరు. అవును, అంటే పర్మిషన్ తీసుకున్నారా పేరెంట్స్ నుంచి అంటే అగ్ని పరీక్షకి వెళ్తున్నానని? ఆఫ్ కోర్స్ చెప్తాం, పర్మిషన్ అని కాదు చెప్తాం. ఓకే. ఏమొద్దు అవి ఏం అనలేదా?
అవసరమా నీకు సపరేట్గా జాబ్ చేసుకో అంటారు. వాళ్ళకి నా గురించి తెలుసు, మనం ఎన్ని చెప్పినా వెళ్ళినా అని. ఓకే సో చెప్తారు చూడు జాగ్రత్త అని, బట్ మనం వినంగా అటు వెళ్ళి కానీ మీరు కూడా ఒక ఫార్మాలిటీగా చెప్పినట్టు ఉంటది, ఏదో పెద్దవారు కదా. వాళ్ళకి ఎక్సైట్మెంట్ ఉంటది. ఎట్ ద ఎండ్ అందరూ బిగ్ బాస్ చూస్తారు కదా, సో వాళ్ళకి బిగ్ బాస్ అంటే ఎవరు వద్దంటారు, ఏ ఫ్యామిలీ అయినా వెళ్ళమంటారు కదా. ఓకే ఇండస్ట్రీ అంటే కొంచెం ఆలోచిస్తారు కానీ బిగ్ బాస్ అనేది ఇండస్ట్రీ కాదు కదా, అదొక జస్ట్ ఒక 3 months ఉండొచ్చు థింగ్. ఓకే 3 rates వచ్చిన తర్వాత మీ ఫ్యామిలీ రియాక్షన్ ఎలా ఉంది? వాళ్ళు నార్మల్. యాక్చువల్లీ నేను స్ట్రెస్ లో ఉన్నప్పుడు మా ఫ్యామిలీ వల్లే నేను ఇప్పుడు ఇంత నార్మల్ గా ఉండగలుగుతున్నాను. ఓకే సపోర్ట్గా ఉంటారా? చాలా అంటే నార్మల్ డేస్ లో ఎలా పడితే అలా ఉంటారు, తిడుతుంటారు. కానీ నాకు ఏదైనా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, లైక్ నా బ్రేకప్ వచ్చినప్పుడు కానీ, నా ఫ్యామిలీ వల్లే నేను ఇంత స్ట్రెస్ లేకుండా ఉంటా. చాలా మంది నువ్వు ఎందుకు ఇంత జాలీగా ఉంటావు, అసలు ఏం పట్టించుకో అంటే నాకు మా ఫ్యామిలీ ఉందని. అంటే ఏమైనా ఇప్పుడు నేను ఎలాంటి పని చేసిపోయినా ఎట్ ద ఎండ్ వాళ్ళు నన్ను ఓకేలే అని చెప్పి తీసుకొని ముద్ద పెట్టి చూసుకుంటారు, ఎంత కోప్పడినా. సో ఆ ఒక్క ధైర్యం నాకు ఉంది కాబట్టి ఓకే. ఎంతమంది మీ సిబ్లింగ్స్? మా అన్న నేను. ఓకే అన్న సపోర్టబులేనా? అన్నయ్యలు కొంచెం సపోర్టివ్ చేస్తాడు, బట్ ఒక మైండ్ సెట్ ఉంటది కదా బాయ్స్ కి, ఏంటంటే జడ్జిమెంట్. అంటే అబ్బాయిలు అన్న వాళ్ళు వాళ్ళ చెల్లిని ఎవరైనా ఏమంటే తీసుకోలేరు, మా అన్నకు అది ఎక్కువ ఉంటది. ఓకే వాడు నేను చిన్నప్పుడు నేనున్నానని వాళ్ళ ఫ్రెండ్స్ నే తీసుకొచ్చేవాడు కాదు ఇంటికి, అంత ప్రొటెక్టివ్ గా ఉంటాడు. సో ఇమాజిన్ ఎవరైనా కామెంట్స్ లో ఏమన్నా. అదే అదే ఓకే. ఇప్పుడు కామెంట్స్ అంటే కామన్ అయిపోయింది ఇప్పుడు. కామన్ వాళ్ళు తీసుకోరు కదా ఫాదర్. మా నాన్నకి నిన్న కోపం వచ్చింది. హీ ఫీల్ లైక్ డిస్రెస్పెక్ట్, అంటే అభిజిత్ ఏదో ఒక వర్డ్ అన్నాడు కదా, యాక్చువల్లీ అది వేరే సెన్స్ లో వేరే దగ్గర ఏదో జరిగింది, అంత డిస్రెస్పెక్ట్ వేలో అనలేదు. కానీ టీవీలో చూపించిన చూసి మా నాన్న హట్ అయ్యాడు, లైక్ అలా ఎలా అంటాడు మా నాన్న, లైక్ ఎక్కడైతే నీ పరువు పోయిందో నువ్వు అక్కడే చూపించుకోవాలి అని. అది మంచి అలా చెప్పడం కానీ ఎడిటింగ్ లో అట్లా వచ్చేసినట్టుంది. చెప్పా మొత్తం ఎడిటింగ్ లో అలా కనపడింది. దే ఆర్ గుడ్. ఓకే శ్రీముఖి కూడా ఎలా రిసీవ్ బాగానే చేసుకుందా? యాక్చువల్లీ షీఈస్ గుడ్, అంటే ఆమె అక్కడ మంచిగానే ఉంది. మేబీ తన ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయ్యావో నాకు తెలియదు, బట్ నేను వెళ్ళినప్పుడు తను కొంచెం చిరాగ్గా ఉండే. ఈవెన్ నేను డౌన్ అవ్వడానికి అది కూడా ఒక పాయింట్. ఓకే అంటే మనం టీవీలో చూసి మనం ఏం ఎక్స్పెక్ట్ చేసాం, వెళ్ళిన వెంటనే శ్రీముఖి అంటే చాలా ఎనర్జీగా ఉంది, అలానే ఉంది, బట్ అంత ఎనర్జీగా లేదు నేను టీవీలో చూసినంత. షీ వాస్ ఆల్సో డౌన్. అంటే వాళ్ళకి సంతంతా చూసి నాకు హెడ్ ఎక్ వస్తుంది కదా. మీకన్నా ముందు ఎవరు పోయారు అంత ఇరిటేట్ పడతాను. ఒక్కరి తర్వాత ఒక్కరు చూడాలంటే కష్టమే కంటిన్యూ. కానీ ఇంకొకటి ఆయన రన్నింగ్ రాజా అనేట ఆయన కూడా చెంప పలగొడతా అని అన్నది, అది చూశారు ఎపిసోడ్? అది చూసాను, బట్ నాకు బ్యాక్ ఎండ్ లో ఏం జరిగిందో తెలియదు, నేను చూడకుండా. జరిగినా కూడా ఒక్కటి అంటే ఒక కంటెస్టెంట్, ఒక కామనర్ ఎవరైనా సరే మనుషులు అదే మాట అదే చేస్తే సెలబ్రిటీకి అలా చేసేదా, చెంప మీద కొడతా అంటదా సెలబ్రిటీని? ఒకవేళ అలానే చేస్తే ఇప్పుడు మనము ఆదివారం పరివారం చూసుకున్నా, పటాలు చూసుకున్నా, ఏది చూసుకున్నా వెకిల్ చేష్టలు జరుగుతూనే ఉంటాయి అక్కడ. వాళ్ళకి ఎప్పుడైనా అన్నదా చెంప పలగొడతా అని? అంటే కామనర్ కాబట్టి, అంటే కొంతమంది అంటున్నారు కామనర్ కాబట్టి అలా చెంప మీద కొడతారా అంటారు. దీని మీద మీరేమంటారు? నిజమే, ఎట్ ద ఎండ్ వాళ్ళు ఎలా బిహేవ్ చేసినా, వీళ్ళంటే కామన్ మ్యాన్, వాళ్ళకి ఎలా బిహేవ్ చేయాలో తెలీదు. మీరు సెలబ్రిటీ కదా, లైక్ అంటే మీకు తెలుసు ఎలా వర్క్ అవుతుందని, కొంచెం రెస్పెక్ట్ ఇస్తుంటే బాగుండు అనిపించింది. కొంతమందికి అయితే ఇట్లా పంపించడం జరిగిపోయింది అంత పోపు అని. అందరికి అసలు నాకు టోన్ నచ్చలా. ఇది తన పేరేంటి, అక్షయ్ అనుకుంటా, అక్షయ్ రాజేష్. తనని కూడా వెళ్ళు అని చెప్పడం వేరు, నువ్వు వెళ్ళిపో అట్లా డిస్రెస్పెక్ట్ చేయడం వేరుగా బాగుండదు కదా. ఎట్ ద ఎండ్ మేము బయటకు వెళ్ళాలి, మేము పీపుల్ ని ఫేస్ చేయాలి. ఏంట్రా అక్కడికి వెళ్ళి అలా చేసావు అంటే తీసుకోవడం కష్టం. ఎట్ ద ఎండ్ వీఆర్ హ్యూమన్స్, ఎవరు తీసుకుంటారు డిస్రెస్పెక్ట్? పెద్ద ప్లాట్ఫామ్ కదా అది, అందరు చూస్తారు. అరే ఐ ఫెల్ట్ బ్యాడ్. ఓకే రిజెక్షన్ అయిన తర్వాత కొంతమంది వచ్చి రూమ్ లో కూర్చొని ఫీల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రిజెక్షన్ తర్వాత నేను అక్కడ ఉంచారు డైరెక్ట్ గా, ఈవెన్ సెలెక్ట్ అయినా కూడా అక్కడ ప్రాసెస్ ఉంది. అంటే నువ్వు నీకేం జరిగిందని నువ్వు పక్కన వాళ్ళకి చెప్పకూడదు, నువ్వు అవ్వగానే నీ థింగ్స్ ఇచ్చి నేను బయటకు వెళ్ళిపోమంటారు. ఓకే సో అలా. మీకు టాస్క్ ఏమైనా ఇవ్వలే కదా? టాస్క్ ఇవ్వలే. యాక్చువల్లీ నేను టాస్క్ చేద్దామని చాలా ఏదైనా ఇచ్చుంటే బాగుండని, కానీ వాళ్ళు ఇవ్వలే టాస్క్ ఇవ్వలే కదా. ఓకే ఏం చేసేవాళ్ళు టాస్క్ ఇస్తే? ఐ కెన్ లిఫ్ట్. నాకు అక్కడ ఏ టాస్క్ ఇచ్చినా నేను చేసేదాన్ని, వెయిట్ రిలేటెడ్ ఎంత వెయిట్ లిఫ్ట్ చేయమన్నా నేను చేసేదాన్ని, బట్ నాకు టాస్క్ ఏమి ఇవ్వాలి. ఇక బాధపడ్డా, చాలా మంది బాధపడుతున్నారు, కొంతమంది టాస్క్ ఇస్తలేరు అని అంటున్నారు. అంటే డిపెండ్స్ కదా, మన ముందు పర్ఫార్మెన్స్ వర్క్ అవుతుంది అనుకుంటే నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తారు, మనం ఫస్ట్ లోనే దొప్పి చేసుకుంటే నెక్స్ట్ కి తీసుకుంటారు. సో నెక్స్ట్ అగ్ని పరీక్ష ట్రై చేస్తారా మళ్ళీ? లేదు. బిగ్ బాస్ కి డైరెక్ట్ బిగ్ బాస్ కి వెళ్తారా?
యాక్చువల్లీ అనుకున్న ఆ టైంలో మీరు నన్ను పిలిచేదాకా నేను రాను అని. అమ్మో శబదం. ఆ కోపంలో అలానే ఉంటుంది. తర్వాత కామయ్యకు ఆలోచిస్తే యాక్చువల్లీ షూట్ అయిపోయినాక నీకు వీడియోస్ తీసుకున్నారు. అంటే మీ ఎలా జరిగింది, మీకు రిజెక్షన్ ఎలా, ఇట్లా క్వశ్చన్స్ అడిగినప్పుడు నేను చాలా కోపంలో ఉండి ఇలానే మాట్లాడినా, ఈసారి ₹1,00,00,000 ఇచ్చినా నేను బిగ్ బాస్ కి రాను ఇంకా అని. ఓకే చెప్పేసారు. నిజంగా పోమా ఏంటి పిలిస్తే, అదే కదా జెన్యూన్ ఆ టైంలో కోపంలో అంటాం అంతే. జీడీలో ఏం జరిగింది మీ గ్రూప్ డిస్కషన్ లో? మీకు ఏమొచ్చింది క్వశ్చన్? సపరేట్ గా ఎవరికి ఏం క్వశ్చన్స్ అదే 10 మందికి ఇస్తారు కదా కలిసి గ్రూప్ లో. ఉమెన్ స్ట్రాంగ్ మెన్ స్ట్రాంగ్ అని అడిగారు. ఓకే. మా వాళ్ళందరూ ఎడ్డోళ్ళు అందరూ. అంటే వాళ్ళకి ఏమైపోతుంది అంటే ఉమెన్ స్ట్రాంగ్ అని చెప్తే మేము మంచి వాళ్ళమని ప్రూవ్ చేసుకోవాలని ఒక వేలో వెళ్ళిపోతారు. అక్కడ మేము 10 members ఉన్నాము, 5 members బాయ్స్, 5 members గర్ల్స్ ఉన్నారు. అమ్మాయిలందరూ అఫ్ కోర్స్ వాళ్ళే స్ట్రాంగ్ అని చెప్తారు, నేను తప్ప. ఓకే. మిగతా అబ్బాయిల్లో కూడా ఒక ఆయన ఒక్కడే మెన్ స్ట్రాంగ్ అంటున్నాడు, మిగతా అందరూ ఉమెన్ స్ట్రాంగ్ అనే. ఓకే మెన్ స్ట్రాంగ్ అని ఒక్కరే అన్నారు, మిగతా వాళ్ళందరూ. యాక్చువల్లీ తను చాలా స్మార్ట్ గా ప్లే చేశాడు. అక్కడ ఎవరికి ఇంపార్టెంట్ ఎవరు స్ట్రాంగ్ అయితే ఎట్ ద ఎండ్ నువ్వు ఎలా ఇప్పుడు 8 మంది ఒకటే టాపిక్ తీసుకుంటే దేని మీద కొట్టుకుంటారు వాళ్ళు ఒకరికొకరు. సో 8 మంది వెళ్ళి ఆ ఒక్క పర్సన్ మీద పడ్డారు. నేను మాత్రం దూరం నుంచి ఎంటర్టైన్ అవుతున్నా. ఐ వాస్ లైక్ మ్యూచువల్. ఈ స్ట్రాంగ్నెస్ అనేది పర్సన్ బట్టి ఉంటది కానీ జెండర్ ని బట్టి ఎట్లా ఉంటది అని నేను దూరంగా ఉండి చూసి ఎంజాయ్ చేస్తున్నా. వాళ్ళు మాత్రం ఒక్కడి మీద పడేసరికి తనకి స్కోప్ ఇచ్చారు అందరు కలిసి. తను నెక్స్ట్ లెవెల్కి వచ్చాడు. ఓకే. అంటే అక్కడ పోయాడు అనుకోద్ది తర్వాత మాట్లాడు, అక్కడ దాకైతే వచ్చాడు కదా, స్కోప్ ఇచ్చారు కదా వీళ్ళందరూ కలిసి. ఓకే. ఏంట్రా ఇలా ఉన్నారు అనుకున్నా. టీం ఎలా ఉంటారు? హిందీ వాళ్ళే ఉంటారా? అందరు హిందీ వాళ్ళే ఉన్నారని అన్నారు జేడీలో. మేము చెప్పేది కూడా వాళ్ళకి అర్థం కాలేదని అన్నారు. లేదు, మేడం ఉంటారు. ఆ మేడం ఒక్కరే హిందీ, పక్కన తెలుగు పర్సన్ ఉంటారు. తను ప్రతి ఒక్కటి ఈమెకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈమె కూడా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అనే దాని కంటే కూడా ఆమె నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు వేటి పైన అనేది అబ్జర్వ్ చేస్తుంటారు. అంత స్టేజ్కి వచ్చారంటే లాంగ్వేజ్ అర్థం కాకుండా కూడా దే హావ్ దోస్ కెపాసిటీ. వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారో చూస్తుంటారు. ఓకే. మీరైతే మంచిగా రిలాక్స్ వాళ్ళు ఏ కొట్టుకొని సావండి అని అనుకున్నారు. అంటే మధ్యలో ఇన్వాల్వ్ అవుతున్నారు. అంటే నాది ఎలా ఉంటది అంటే చిల్ అయితే, అరే ఒక్కరు స్క్రిప్ట్ చేస్తున్నారు, అరే బాబు మీరు బోరింగ్ ఉంది ఆపేసేయండి రా, లిటరల్లీ సీరియల్ సాగదీసినట్టు సాగదీస్తున్నారు. సో నేను ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవుతుంటా. ఓకే. అంటే ఏదో క్రింజలా వెళ్ళి కొట్టుకున్నాను నా వల్ల కాదు. అయినా మీరు సెలెక్ట్ అయ్యారు, దానికి సెలెక్ట్ చేసింది. ఇది ఊరు కాలిపోయినా కూడా నిమ్మలం కూర్చునేటట్టు ఉన్నది అనుకో. అంటే ఐల్ బీ మై సెల్ఫ్. అంటే అక్కడికి వెళ్ళి నేను యాక్ట్ చేసినట్టు కాకుండా ఐల్ బీ మై సెల్ఫ్ ఏం మాట్లాడినా కూడా. సో అందుకు సెలెక్ట్ చేసి ఉంటారని నేను అనుకున్నాను. ఓకే. ఇది ఇంకొకటి కూడా ప్రమోషన్ వీడియోస్ చేయలేదా? వైట్ గోల్డ్ కి అండ్ గోల్డ్ డ్రాప్ కి చేసా. వైట్ గోల్డ్ ఒక్కదానికి చేసిన, వాళ్ళు నన్ను హర్ట్ చేసిండ్రు. ఏమన్నారు? వాళ్ళు ఏం అనలేదు, వాళ్ళు ఏం అనకపోవడమే నాకు హర్ట్ అయింది. తెలుసా వైట్ గోల్డ్ వీడియో చేసినప్పుడు వాళ్ళందరికి లైక్ కొడుతున్నారు, లైక్ రీషేర్ చేస్తున్నారు. ఓకే నేను వీడియో పెట్టాను, నా స్టోరీలో వాళ్ళు చూసారు, చూసి ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఐ వాజ్ లైక్, అంటే కోపం వస్తే కనబడితే గుద్దా, ఆ కోపంలో ఉండే అట్లా లైట్ తీసుకున్నా. గుద్దండి ఏం కాదు, ఎవరో నాకు తెలియదు. లేదు కెమెరాలు బాగుతుంది అంతే. వైట్ గోల్డ్ నన్ను ఎందుకు లైక్ చేయాలని గుద్దండి అయిపోతుంది. ఓకే. ఫీల్ అయ్యారు అక్కడనే? అక్కడ కూడా ఫీల్ అయ్యారు? ఫీల్ అంటే నాకు అరే ఎందుకు నాది కూడా చేసి ఉండదు కదా, నాది ఎందుకు చేయలేదని ఒక ఫీల్ ఉంటుంది అంతే. ఓకే. ప్రమోషన్స్ అవి వస్తున్నాయా మీకు ఇన్స్టాలో? వస్తాయి, నేనే చేయట్లేదు. ఓకే. బట్ స్టార్ట్ చేయాలి. ఓకే. డబ్బులు కావాలి కదా మీకు? వర్క్ చేస్తుండే కదా మొన్నటి వరకు, ఇప్పుడు చేయట్లేదు. మళ్ళీ వర్క్ లో జాయిన్ అయిపోతా. ఐటీలో. బిగ్ బాస్ కి సెలెక్ట్ అవుతారని రిజైన్ చేశారా ఏమైనా జాబ్? లేదు, నార్మల్ గానే. ఓకే. ప్రమోషన్స్ చేస్తుంటారు. మనం వెళ్ళారు కదా ఏదో ప్రమోషన్ కి, ఫేస్ చేయలేదో సంథింగ్. అది నేను పైసలు కట్టి చేయించుకుంటాను. ఎందుకు ప్రమోట్ చేశారు వాళ్ళకి? నేను అందుకే నేను వాళ్ళ బ్రాండ్ ప్రమోట్ చేయలేదు. నేను వెళ్తున్నాను, నేను చేయించుకున్నాను పెట్టినా. నేను ఎందుకు ప్రమోట్ చేస్తాను పైసలు ఇవ్వకుండా? అంటే మేము బీప్ జాన్ చేంజ్ అయిపోతుంది అని చూపెట్టడానికా? ఏం కాదు. ఓకే. మీ దాంట్లో మైనస్ ఏంటిది? మైనస్ నోటి దూల చాలా ఉంటుందా? హట్టింగ్ దూల ఉంటుందా లేకుంటే నేను హట్ చేయలేను నా మాటలతోటి. ఓకే. బట్ మాట్లాడుతూనే ఉంటాను. చాటర్ బాక్స్. స్కూల్ లైఫ్ లో కూడా ఇలా ఉండేనా? ఇంత కాదు, పెరుగుతున్న కొద్దీ దూల పెరుగుతుంటా పోయింది? లేదు, లైఫ్ లో స్ట్రెస్ వదిలేసే కొద్దీ మాట్లాడడం పెరిగింది. ఓకే. లైఫ్ లో ఏం నేర్చుకున్నారు మీరు? ఫోకస్ ఆన్ యువర్ హ్యాపీనెస్. ఏదైనా పర్లేదు, ఫోకస్ ఆన్ యువర్ హ్యాపీనెస్ అని. నువ్వు ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు అనేది ఇంపార్టెంట్ కాదు. ఎట్ ద ఎండ్ నువ్వు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు ఈ 15 మెంబర్స్ కంటెస్టెంట్ లో అగ్ని పరీక్షలు సెలెక్ట్ అయిన వాళ్ళు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు?
అమ్మన్ అమన్ ఓకే. క్రషా లేకుంటే ఒట్టిగా నార్మల్? క్రష్ అయితే నైస్ బాగుంటాయి, అంతేకాదు అక్కడ ఉన్న వాళ్ళందరినీ గెలుపుతూ ఉండండి. కలుపుతా నిన్ను గెలకలే. అమన్కి మీకు జరిగిన ఏంటిది మాట్లాడా అమన్? మాట్లాడాము, బట్ పులిహార ఏం లేదు. బట్ నీకు తన ఫ్లట్టింగ్ అనేది తన యాక్చువల్లీ నేను కాదు, తను చేస్తాడు ఐస్ తోటి. ఓకే, నీకు అర్థం అయిపోతుంది. మీకు ఫ్లడ్ చేశాడు ఐస్ తోనే? నన్నేం ఫ్లడ్ చేయలేదు, బట్ చూసా ఫ్లడ్ చేస్తా. ఓకే ఓకే. అమ్మన్ ఒక్కడు. అమ్మాయిలలో యాక్చువల్లీ నేను అంత అప్డేటెడ్ గా లేను, ఎవరు వెళ్ళలేదు. అపూర్వ గాని, రాజకుమారి గాని, ప్రియా, యాంకర్ ప్రియా గాని, ఇంకా చాలా మంది ఉన్నారు. అసలు యాంకర్ ప్రియా వీళ్ళందరూ అక్కడ సైలెంట్ గా ఉండే, నాకు తెలీదు. ట్రస్టీ అనుకుంటా ఒక అమ్మాయి, తన ఆమె స్టోరీ చెప్పింది. అక్కడ చెప్పిన దానికంటే ఇంకా మాకు బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఐ ఫెల్ట్ ఓకే, తను అంత స్ట్రగుల్ చేసి కూడా అక్కడ వరకు వచ్చిందంటే డిజర్వింగ్ అనిపించింది. మీ దీంట్లో అమన్ బిగ్ బాస్ కి వెళ్తాడు అనుకుంటున్నారా? అఫ్ కోర్స్ వెళ్తాడు. ఓకే, ఏమున్నాయి ప్లస్ పాయింట్స్? ఎందుకు? లుక్ ని చూసా, లేకుంటే ఆయన బిహేవియర్ కూడా బాగుంటది అంటే వే ఆఫ్ టాకింగ్ అదంతా? హీస్ కైండ్ ఆఫ్ క్యూట్ కదా, అంటే అందరు అబ్బాయిలాగా నేను మెన్లీగా ఉండాలన్నట్టు కాకుండా హీ షోయింగ్ హిస్ క్యూట్ సైడ్ ఆల్సో. అంటే అబ్బాయిలు ఎలా ఉంటారు, మేము మెన్ ఇలా పర్ఫెక్ట్ గా ఉండాలన్న ఒక మెన్లీనెస్ చూపిస్తారు. హీస్ నాట్, అంటే అతను అలా లేడు నేను చూసిన ఎపిసోడ్స్ లో. హీస్ కైండ్ ఆఫ్ క్యూట్ అండ్ హీ షోయింగ్ హిమ్సెల్ఫ్. ఓకే. ప్రీవియస్లీ బిగ్ బాస్ చూసేవాళ్ళ మీరు? అంత ఎక్కువ కాదు, చూస్తా అంటే రీల్స్ లో అట్లా ఏదో ఇట్లా వస్తే చూస్తారు, ఇక లేకుంటే ఫస్ట్ లో చూసేదాన్ని, తర్వాత అంత టైం ఏముంటుంది మన వర్క్. అంటే నవదీప్ సీజన్ చూసారా? చూసా. అప్పుడు హరితేజ వాళ్ళ సీజన్ బాగుండే కదా చాలా, ఫస్ట్ లో. నేను అదే అందాం అనుకుంటా, మీరు కొంచెం హరితేజ ఫేస్ కట్ ఉందని. అసలు అందరూ అదే అంటారు, నేను అదే చెప్దాం అనుకున్నా, ఇప్పుడు వచ్చింది. ఓకే, హరితేజ చెల్లె లాగానే ఉంటారు మీరు. అసలు వాళ్ళ చెల్లెన్న అలా ఉంటుందో లేదా కానీ మీరు మాత్రం హరితేజ లాగానే ఉన్నారు. ఆ వాయిస్ కూడా కొంచెం గంభీరంగానే మాట్లాడుతుంది, తను కూడా బాగా ఉన్నట్టు మొత్తం ఇచ్చి పడేస్తుంటది, వాళ్ళు బాగుంటది. ఓకే, నవదీప్ అప్పుడు బాగా ఆడాడా సీజన్ లో? అంటే అక్కడ ఆడడం అంటే గేమ్స్ ఆడ అలా కాదు కదా, పర్సనాలిటీ చూపించడం అంతే. ఐ ఫీల్ లైక్ వాట్ ఎవర్ హీ డిడ్ ఇట్స్ ఫన్నీ. ఓకే, సూపర్. మళ్ళీ ఇక బిగ్ బాస్ 11 అన్న చూడగలుగుతాం మిమ్మల్ని? చూడలేదు. ఓకే, నెక్స్ట్ ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్? అదే జాబ్, అదే కూర్చోడమా? లేదు, ఐఎమ్ ప్లానింగ్. యాక్చువల్లీ నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఐ వాంట్ టు మేక్ సమ్ ప్లాన్స్. ట్రావెల్ చేయడానికి పైసలు ఎలా అరేంజ్ చేసుకోవాలి. ఓకే, చూడాలి. బ్యాంకాకా? నాకు సిటీ లైఫ్ అంతా నచ్చదు, నాకంత నేచర్ అలా ఉండాలి, అలా ఉండడం ఇష్టం. అచ్చా, మొత్తం ఇంకా నేచర్కి వెళ్ళిపోయి వీడియోస్ చేయండి, చాలా బాగుంటది, వైరల్ అయిపోతారు. యాక్చువల్లీ అలానే అనుకుంటున్నా. మా ఇంట్లో వాళ్ళు భయపడతారు, లైక్ అమ్మాయి కదా సేఫ్ ఉంటుందా లేదని. ఓకే, ఆర్ఎల్స్ నేను జాబ్ వదిలేసి ఎప్పుడో పోయేదాన్ని అబ్బాయినా ఉంటే. ఒక బ్యాగ్ తగిలించుకో. అచ్చా, ఓకే, సూపర్. ఆల్ ది బెస్ట్ అండి. అండ్ అగ్ని పరీక్ష చూసినప్పుడు మేము ఏమనుకుంటే షీ విల్ గెట్ 1 అంటే మళ్ళీ ఇంకో ఛాన్స్ దొరుకుతుందని చాలా మంది అనుకున్నారు. ఎందుకంటే మీరు చెప్పడం అదంతా కాన్ఫిడెంట్గా బాగానే ఉండే. అంటే మీరు కొంచెం డిసప్పాయింట్, అంటే నేను ఇవ్వలేదు అన్నారు కానీ జనాలకు రీచ్ అయింది. బట్ మేబీ జడ్జెస్కి ఇంకా టఫ్నెస్ ఇంకా కావాలన్న ఉద్దేశం మీకు 3 rates ఇచ్చారు. మీరు కూడా అది ఒబేజల్ నో ఒకసారి చెప్పండి, అక్కడ చెప్పిన అది బాగా చెప్పారు. అది ఏంటిది ఇచ్చేస్తారా అండి, శ్రీముఖికి పోయి ఏమో అంటున్నారు మీరు, అది చెప్పిస్తే ఇచ్చేస్తారా ఏదో అన్నారు, రెడ్ ఇచ్చేస్తారా ఏంది అట్లా రెడ్ ఇచ్చేస్తారు. ఓకే, సూపర్ అండి, ఆల్ ది బెస్ట్. అండ్ ఇంకా ఇలాంటి ఛాన్సెస్ రావాలి. అండ్ మీకు రియాలిటీ షోస్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఏ రియాలిటీ షో వచ్చినా కూడా పార్టిసిపేట్ చేయండి, దానిలో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.